హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవర్ ఆఫ్ క్యాండిల్స్టిక్ అనాలిసిస్ సిరీస్. నేను మీ భరత్ కొత్త. ఈరోజు మనం హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అనేది ఇట్ ఈస్ ఏ బేరియర్స్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఆ క్యాండిల్ ఫీచర్స్ ఎలా ఉంటుందంటే మనకు బాడీ అనేది మనకు టాప్ ఆఫ్ ద క్యాండిల్ అనేది క్యాండిల్లో ఉంటుంది. మనకి ఏదైతే బాడీ ఫామ్ అవుతుందో బాడీ అనేది ఒక క్యాండిల్లో టాప్ సైడ్ ఫామ్ అవుతుంది. ఈ బాడీ వచ్చేసి మనకు విక్తో మనకు విక్ అనేది బాడీతో కంపేర్ చేస్తే మోర్ దాన్ ట్వైస్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాడీ సైజ్ అనేది ఒక 20 పాయింట్స్ ఉంటే విక్ అనేది మోర్ దాన్ 40 పాయింట్స్ ఉండాలి. అప్పుడే ఇది పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ హైయర్ సైడ్ విక్ వచ్చేసి మేబీ నెగ్లిజిబుల్ విక్ ఉన్నా నో విక్ ఉన్నా పర్లేదు, బట్ విక్ సైజ్ అనేది నెగ్లిజిబుల్ ఉంటే మనం దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ కింద యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ కలర్ అనేది డజంట్ మ్యాటర్. అది రెడ్ కలర్ ఉన్నా గ్రీన్ కలర్ ఉన్నా కలర్ అనేది డజంట్ మ్యాటర్. ఇది ఎప్పుడైనా ఏంటంటే ఇది బేరిష్ రివర్సల్ క్యాండిల్ ప్యాటర్న్. అంటే ఎప్పుడైనా బేరిష్ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అవుతుందంటే ట్రెండ్ అనేది దాని ప్రయర్ ట్రెండ్ అనేది రైజింగ్ ఉండాలి. అంటే ఏదైతే అప్ ట్రెండ్లో మాత్రమే ఇది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక నుంచి ట్రెండ్ అనేది బేరిష్ వైపు రివర్స్ అవ్వాలంటే దానికంటే ప్రయర్ ట్రెండ్ అనేది ఒక అప్ ట్రెండ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనం ఎగ్జాంపుల్గా కొన్ని చార్ట్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మనకు నిఫ్టీలో ఇది డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. నిఫ్టీలో ఇది మనకు 18th సెప్టెంబర్ 2025 రోజు ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రూల్ వచ్చేసి మనకు ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లో ఉండాలి. అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 24,400 నుంచి ఒక రైజింగ్ మార్కెట్లో ఇది టాప్లో ఫామ్ అయింది. ఏదైతే రైజింగ్ మార్కెట్ ఉందో రైజింగ్ మార్కెట్లో టాప్లో ఫామ్ అయింది. ఇక్కడ మనకు బాడీ చూస్తే మనకి ఏంటంటే విక్ సైజ్లో కంపేర్ చేస్తే మనకు బాడీ సైజ్తో విక్ కంపేర్ చేస్తే ఇది మోర్ దాన్ ట్వైస్ ఉంది, టాప్లో ఫామ్ అయింది. రైట్, ఇది ట్రేడ్ ఎలా చేయాలంటే మనకు ఏదైతే హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ లో ఏదైతే ఉందో లో మార్క్ చేసుకొని నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది అంటే ఫాలో అప్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ లో అనేది బ్రేక్ అవుతే అప్పుడు ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ కింద కన్సిడర్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకు ఈ నెక్స్ట్ డే క్యాండిల్ అనేది దాని లోయర్ సైడ్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. అంటే ఏదైతే అప్ ట్రెండ్ ఉందో అప్ ట్రెండ్ అనేది ఇక్కడ ఎగ్జాస్ట్ అయ్యి ఇక సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ బేసిస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక రీజనబుల్ ఫాల్ అనేది చూడడం జరిగింది. అది 25,300 నుంచి ఆల్మోస్ట్ మనకు 24,600 అంటే ఒక 700 పాయింట్స్ ఫాల్ అనేది చూడడం జరిగింది. అంటే ఒక సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్తో మనము ట్రెండ్ను మనము ఎలా ఐడెంటిఫై చేయాలో మనకి ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చూడడానికి వీలుంది. ఇది మనకు డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసాము. ఇలా డైలీ టైం ఫ్రేమ్ కాక డిఫరెంట్ టైం ఫ్రేమ్స్, అది 15 మినిట్స్ 1 అవర్ వీక్లీ ఎనీ టైం ఫ్రేమ్లో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయినా మనం నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది కన్ఫర్మ్ తీసుకొని మనం షార్ట్ ఇనిషియేట్ చేసి మనకు డౌన్ సైడ్ మూవ్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది కొన్ని మనము నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ ఆల్సో కొన్ని దగ్గర ఫామ్ అయింది, అది చూద్దాము. ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఈ పర్టికులర్ క్యాండిల్ మనకు కలర్ గ్రీన్ కలర్ ఉంది. ఇది ఒక బేరిష్ ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్, హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఇది. దీన్ని లో మార్క్ చేసుకుంటే మనకు లో బ్రేక్ అయినాక షార్ట్ ఇనిషియేట్ చేసి ఒక డౌన్ సైడ్ మూవ్ అనేది చూడడం జరిగింది. నెక్స్ట్ ఆల్సో రైజ్ అయినాక మళ్ళీ ఫాల్ అవ్వడం జరిగింది ఇక్కడ. అంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఒక సెల్లింగ్ రేంజ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది అదేవిధంగా మనం కొన్ని ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఇది ఒక డౌన్ ట్రెండ్ నుంచి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు టాప్లో ఫామ్ అయింది. ఇది ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్. దీన్ని లో మార్క్ చేసుకొని వన్స్ లో బ్రేక్ అయినాక మనం షార్ట్ ఇనిషియేట్ చేస్తే మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక
పర్ఫెక్ట్ ఫాల్ చూడడం జరిగింది. ఇది ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్. రైట్. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో హ్యామ్మర్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్ టూ క్యాండిల్ అనేది మనకు సిమిలర్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ దాన్ని మనం చూడాల్సిన లొకేషన్ బేస్ చేసుకొని మనము దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకుంటే ఇది ఒక సపోర్ట్ అనుకుంటే ఒక సపోర్ట్ ఇది రెసిస్టెన్స్ అనుకుంటే ఎక్కడైతే బాటంలో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అంటే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతే మనకు అది హ్యామ్మర్ క్యాండిల్ కింద కన్సిడర్ చేయాలి. బాటంలో ఫామ్ అవుతే ఏదైతే డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు లోయర్ సైడ్ ఫామ్ అవుతే అది మనం ఒక ఇది హ్యామ్మర్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసాము. వేరే సేమ్ క్యాండిల్ అనేది టాప్లో ఫామ్ అవుతాయి. అంటే మనకి ఈ డిఫరెన్స్ అనేది కొంచెం క్లియర్గా తెలిసి ఉండాలి. ఇదే ప్యాటర్న్ అనేది టాప్లో ఫామ్ అవుతే దాన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అని మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే టూ క్యాండిల్ చూడడానికి సిమిలర్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది అంటే మనకు లోయర్ టాప్లో ఫామ్ అవుతుందో బాటంలో ఫామ్ అవుతుందో అనే బేస్ చేసుకుని మనకు దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇది బాటంలో ఫామ్ అవుతే ఇక్కడ మన కలర్ అనేది డజంట్ మ్యాటర్ అనుకున్నాం కదా, అది గ్రీన్ అయినా రెడ్ అయినా సేమ్ ఉంటుంది. ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ లో మూవ్ అవుతున్నప్పుడు బాటంలో ఫామ్ అవుతే దీన్ని హ్యామర్ క్యాండిల్ అని పిలుస్తాము మనము. సేమ్ అదే టాప్ లో ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ లో టాప్ లో ఫామ్ అవుతే దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అని పిలుస్తాం మనము. ఈ రెండింటికి మనకి ఏంటంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది బేస్ చేసుకొని ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.